ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాండ్రఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్. మళ్ళీ ఇందులో గూడా రకరకాల డాండ్రఫ్స్ ఉన్నాయి. కొంతమందికి జస్ట్ ఏదో డ్రై అయిపోవడం అంటారు. కొంతమందికి ఇంకా కొంచెం ఇన్ఫెక్టివ్‌గా అంటే ఆ డాండ్రఫ్ ఎలా ఉంటుందంటే అది కూడా మరి ఇంత డేంజరస్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుందా? అంటే డాండ్రఫ్ సింప్లీ పుట్ మామూలుగా రఫ్‌గా లేమన్ టర్మ్‌లో మనకు చెప్పాలి అనుకుంటే డ్రై అండ్ వెట్ అనొచ్చు. అంటే బాగా పొడిగా రాలిపోయేది ఒకటి ఉండొచ్చు. ఇంకోటేమో కొంచెం ఇలా అతుక్కున్నట్టుగా స్కాల్ప్‌కి ఉంటుందండి. మీరు దువ్వెనతో గట్టిగా అన్నా, లేకపోతే ఫింగర్ నెయిల్‌తో ఇలా తీసినప్పుడు మాత్రమే వస్తుందనమాట. సో, దట్ కైండ్ ఆఫ్ థింగ్ వెట్ ఆర్ వాటెవర్ వి కాల్ దాన్ని సెబోరిక్ డెర్మటైటిస్ అనొచ్చు. అదేంటంటే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ మనకు ఆయిల్ గ్రంథులు ఉంటాయి స్కిన్ మీద. హ్మ్. దాని యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళలో దాని మీద ఒక మైల్డ్ ఫంగల్ గ్రోత్ అవుతుంది. దానివల్ల వచ్చేదాన్ని డాండ్రఫ్ అంటాం. లే టర్మ్స్‌లో డాండ్రఫ్, అదర్‌వైజ్ వి కెన్ కాల్ ఇట్ సెబోరిక్ క్యావిటిస్ ఆర్ డెర్మటైటిస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ డ్రై అని ఎందుకన్నాను అంటే కొంతమందికి పొట్టు రోగం సోరియాసిస్ అంటాం. రైట్. రైట్. చేప పొట్టులాగా పొట్టు రాలిపోతూ సోరియాసిస్. ఉంటుంది. సోరియాసిస్ అనేది కూడా మనకి తలలో రావచ్చు. బికాస్ స్కాల్ప్ ఈజ్ ఆల్సో స్కిన్. స్కిన్ కాబట్టి. సో, తలలో వచ్చినప్పుడు ఏంటంటే అది గట్టి పెద్దగా థిక్ పెచ్చుల్లాగా లైక్ అది ఆ! ఫాల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. బట్ కొంచెం థిక్‌గా ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ది స్కిన్ ఆర్ డివిజన్ ఆఫ్ ది స్కిన్ వల్ల థిక్ ఇట్లా స్కిన్ పెద్ద పెద్ద ఉంటుంది. పెచ్చుల్లాగా వస్తూ ఉంటుందనమాట. సో, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఇట్. ఇవి యూజువల్లీ ఏంటంటే డీపర్ ఇన్ఫెక్టివ్ లాగా ఏం లేదు. బట్ ఇక్కడ కూడా ఇచ్చింగ్ అనేది సబ్జెక్టివ్ అండి. ఇప్పుడు సోరియాసిస్‌లో కూడా దురద ఉండొచ్చు. సెబరిక్ నార్మల్ డెర్మటైటిస్‌లో కూడా దురద డాండ్రఫ్. ఉండొచ్చు. రైట్. సో, దట్ ఎక్స్‌ట్రీమ్ ఇచ్చింగ్, ఎక్స్‌కోరియేషన్స్ అనేది ఏదైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ మొదలైన ఏదో ఒక డిసీజ్ వల్ల. అది ఎనీ కండిషన్ ఆఫ్ స్కిన్ వల్ల ఆ స్కిన్ దాని వల్ల బ్రేక్ అయినా లేదా మనం స్క్రాచ్ చేయడం వల్ల బ్రేక్ అయినా కూడా క్రిమి అనేది ఈజీగా లోపలికి వేరే క్రిమి వెళ్ళిపోవడానికి వెళ్ళొచ్చు. ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇంటాక్ట్ స్కిన్ అనేది మీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. రైట్. స్కిన్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ టు బ్యూటిఫై ఇట్. మీ మోస్ట్ వైటల్ ఆర్గన్ అది. రైట్. మీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయాలన్నా మీ ఫస్ట్ లైన్ ఆఫ్ మీ సోల్జర్ అయినా దట్ ఈస్ స్కిన్. ఆఫ్ కోర్స్. సో దట్స్ వాట్ ఇట్ బోర్డర్స్. ఈస్. సో వెనెవర్ దెర్ ఇస్ అ బ్రేక్ అనుకోండి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా బాడీలోకి ఎంటర్ అవ్వగలుగుతుంది. మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బ్రేక్ అయిపోయి ఉంటుంది అక్కడ. రైట్. సో దెన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మన రోగ నిరోధక శక్తిని బట్టో మనం వాడే మందుల్ని బట్టో డిటర్మైన్ అవుతుంది. అంటే చాలా మందికి కూడా క్వెషన్ అండి. అంటే ఈ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ వాడొద్దంటారు. డాక్టర్స్ చెప్పారంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పారంటారు. అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు వాడకూడదా? నిజంగానే అసలు ఆయిల్ వాడకూడదా హెయిర్‌కి? అండ్ దీనివల్ల పేల సమస్యలవ్వచ్చు. ఇలాంటి సమస్యలు పెరుగుతాయా? ఒకవేళ నిజంగా రాసుకుంటే ఎంత టైం ఉంచుకోవాలి? నైట్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ సో ఇలాంటి ఓకే. చాలా కాంప్లికేటెడ్ క్వెషన్స్ అవునండి. ఉన్నాయి. అవునండి. సో మీరు దీస్ ఆర్ వెరీ ఆన్సర్ కామన్ క్వెషన్స్. మేము వెన్ ఐయామ్ సిట్టింగ్ అందరికీ ఇన్ అన్ ఓపీ చెప్తారు. ఆల్సో నాకు పేషెంట్స్ వచ్చి అడిగే క్వెషన్స్ కామన్‌గా ఎగ్జాక్ట్‌లీ. ఉంటాయి. ఆ! సో, నేను ఇందాక అన్నట్టుగా డాండ్రఫ్ అనేది సెబరిక్ డెర్మటైటిస్ అనేది మీ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు బయట నుంచి మళ్ళా నూనె రాసుకోవడం అనేది ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఫర్ ఓన్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి. యెస్. హ్మ్. యెస్. అదర్‌వైజ్ కూడా అండి నూనె వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది ఒక మిత్. ఓకే. హ్మ్. చిన్నప్పుడు యూజువల్లీ ఎందుకు ఇప్పుడు లిటిల్‌గా అదే అడుగుతారు. అదేంటండి చిన్నప్పుడు రాసుకున్నాం పెట్టమంటారు, కదా! రాయమంటారు అంటే యెస్. ఎందుకంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వచ్చేంత వరకు ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ మొదలవ్వదు. ఓహ్! సో, ప్యూబర్టల్ చేంజెస్ మొదలైనప్పుడు మాత్రమే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ మొదలవుతుంది కాబట్టి అప్పటి వరకు మీరు ఆయిల్ రాయొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. బట్ ప్యూబర్టీ కిక్ ఇన్ అయిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద స్కాల్ప్ టైప్. రైట్. రైట్. అది గ్రీజీ స్కాల్ప్ అనుకోండి. మీరు మళ్ళీ బయట నుంచి రాయాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. ఎందుకంటే రాసిన తర్వాత మోస్ట్ పీపుల్ స్కూల్ పిల్లలు ఆదివారం అయితే తప్పితే తలస్నానం చేయరు. చేయడానికి బికాస్ కుదరదు. పొద్దున్నే లేవాలి చేయడం కష్టం. బట్ అన్ని రోజుల పాటు మీ న్యాచురల్ గ్రీస్ ప్రొడ్యూస్ అవుతూ మీరు బయట నుంచి రోజు నూనె రాస్తూ ఉంటే మీరు ఒక మంచి ఫంగస్‌కి ఒక రోజు భోజనం పెట్టి పెరగండి అన్నట్టు ఉంటుందన్నమాట. దట్స్ ఓకే. హౌ ఇట్ హ్యాపెన్స్. సో, గ్రీజీ స్కాల్ప్‌కి ఆయిల్ అప్లికేషన్ అవాయిడ్ చేస్తే మంచిది. బికాస్ యువర్ స్కిన్ ఈజ్ ఆల్రెడీ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్ అండి. ప్రొడ్యూసింగ్ రైట్. సో, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కాకపోతే ఇప్పుడు నేను సోరియాసిస్ గురించి ఇందాక ఒకసారి మాట్లాడాను కదా! సో, సోరియాసిస్ అన్నప్పుడు ఏంటంటే అది బాగా డ్రై ఫ్లేకీ స్కిన్ అనమాట. సో, సోరియాసిస్‌లో ఆయిల్ కూడా ఎందుకు పెట్టమంటాము అంటే చర్మం కొంచెం మెత్తపడితే సో, ఆ ఫ్లేక్ అనేది ఈజీగా మనకి వచ్చేస్తుంది. వెళ్ళిపోతుంది కాబట్టి. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆయిల్ యూజ్ చేయొచ్చా? చేయండి. కానీ లెంగ్త్ ఆఫ్ ద హెయిర్. ఎందుకంటే వన్స్ యువర్ హెయిర్ ఇస్ ఔట్ ఫ్రమ్ ఇట్ డెడ్ టిష్యూ అది. విరిగితే నొప్పి ఉండదు. కింద నుంచి లాగితేనే నొప్పి ఉంటుంది. నొప్పొస్తది. సో, అక్కడ దానికి కండిషనింగ్ కావాలి కాబట్టి.
సో ఆయిల్ ఇప్పుడు మీరు బాడీకి మాయిశ్చరైజర్ ఎలా రాసుకుంటారో ఉమ్. ఆయిల్ ఈజ్ మోర్ లైక్ అ మాయిశ్చరైజింగ్ ఆర్ కండిషనర్ అనుకోండి ఫర్ ద లెంత్ ఆఫ్ ద హెయిర్ అండి. పొడవంతా రాసుకోండి, కానీ అది కూడా ఓవర్ నైట్ ఎందుకు వేస్ట్, ఎందుకు వద్దు అంటామంటే మీరు రాసుకొని పడుకున్నప్పుడు మళ్ళీ మొత్తం స్కాల్ప్కే అంటుకుంటుంది ఓవర్ నైట్ వదిలేస్తే. సో ఐడియల్గా అబౌట్ అన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు తలస్నానం చేయాలనుకునే ముందు ఆయిల్ రాసుకుని దాని తర్వాత వాష్ అవుట్ చేసుకోవచ్చు. ఏం అంటే చేస్తుందంటే అది ఒక scalp కి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. ఓకే, అంటే మీ స్కాల్ప్ కి రాయడం అవసరం స్కాల్ప్ లేదు. కి ఎస్పెషలీ గ్రీజీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు, నార్మల్ అవసరం స్కాల్ప్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు, ఏదన్నా డిసీజ్ కండిషన్స్ తో డ్రైనెస్ వల్ల బాధపడుతున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఓన్లీ ఫర్ మాయిశ్చరైజర్ లాగా, దట్స్ ఫైన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.